హాయ్ ఫ్రెండ్స్, ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ ప్లస్ కొసీకెన్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాజ్ ఏ ప్లస్ సీకెన్ ఏ హోల్ స్క్వేర్. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఎలా రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ సో కొసీకెంట్ ఏని 1/sin ఏ కింద రాయొచ్చు ప్లస్ సో కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాజ్ ఏ ఇంటూ సీకెంట్ ఏని 1/cos ఏ కింద రాయొచ్చు. సో సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీకెన్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెన్ స్క్వేర్ ఏ ప్లస్ సో కాజ్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి 2. సో ఫైనల్గా దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీకెన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెన్ స్క్వేర్ ఏ. సో దీన్ని క్లియర్గా చూస్తే సైన్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ 1 కదా. సో దీని వాల్యూ 1 అయిపోతుంది. సో 4 ప్లస్ 1 ప్లస్ కొసీకెన్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెన్ స్క్వేర్ ఏ. సో ఫైనల్గా ఇది ఏమైంది 5 ప్లస్ కొసీకెన్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెన్ స్క్వేర్ అయింది. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏ ఆప్షన్లో ఉంది? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.